guys, welcome back to my channel, Maynato Matlu. And a big hi from Cappadocia. After 15 hours of bus journey, క్యాపడోషియాకి రీచ్ అయిపోయాము అండ్ మా హోటల్కి వచ్చేసాము. ఇక్కడ మేము కేవ్ హోటల్ బుక్ చేసుకున్నాము. రూమ్ చాలా 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 బాగుంది. సో ఫస్ట్ ఈ వీడియో మీకు మా రూమ్ టూర్తో స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత డే 1 ఇన్ క్యాపడోషియా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అది చూసేద్దాం. ఇందాక వీడియోలో చెప్పినట్టు 15 hours లాంగ్ బస్ జర్నీ చాలా హెక్టిక్గా ఉండే. బట్ ఎస్, సీనరీస్ కూడా చాలా ఎంజాయ్ చేసాము. 15 hours ట్రావెల్ చేశాక సమ్వేర్ అరౌండ్ 11:30కి మేము స్టేషన్కి చేరుకున్నాము. అక్కడి నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే మా సీక్రెట్ హిల్ కేవ్ సూట్స్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా లగేజ్ మోసుకుంటూ హోటల్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ మీరు చూస్తే ఇదే వాళ్ళ రిసెప్షన్ అనమాట. సో మనం వెళ్ళగానే ఫస్ట్ చెక్ ఇన్ చేసేసుకోవాలి కాబట్టి ఫస్ట్ రిసెప్షన్కి వెళ్ళిపోయి మా చెక్ ఇన్ టైమింగ్స్, రూమ్స్ అదంతా చూసుకున్నాము. సో అక్కడ ఉన్న పర్సన్ వచ్చేసి మాకు ఇలా రూమ్స్ అన్నీ అలొకేట్ చేస్తున్నారు. అప్పట్లోపు లైట్గా రూమ్ విజిట్ కూడా చేసేసాము. ద బెస్ట్ థింగ్ ఇస్ మేము బార్డ్రమ్ నుంచి క్యాపడోషియా వచ్చాం. సో బార్డ్రమ్ బ్లాగ్ చూడని వాళ్ళు ఫస్ట్ వెళ్ళి చూసేయండి. సో బార్డ్రమ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి బార్డ్రమ్లో హెవీ సన్నీ ఉండే, బట్ మాకు ఇట్ వాస్ ఎంజాయ్ఫుల్. అండ్ క్యాపడోషియాలో వచ్చేసి చూడ్డానికి స్నోయిష్గా ఉంది, బట్ సన్ కూడా ఉండే. సో వి వర్ ఎంజాయింగ్. సో ఇందాక చూసారుగా అలా మెట్లు ఎక్కుతూ వస్తే మా రూమ్ వస్తుంది. సో ఇదే మా కేవ్ రూమ్. ఎవరికైనా క్యాపడోషియా ఐడియా ఉంటే మాత్రము ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద కేవ్ హోటల్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్. యాక్చువల్లీ బుక్ చేసిన హోటల్ రూమ్ ఇది కాదు, దీంట్లోనే ఇంకో రూమ్ ఉంది, దాంట్లో జకూజీ బయట ఉందన్నమాట. సో చాలా బాగుండే. ఈ రూమ్ వ్యూ నుంచి అది కనిపిస్తుంది, బట్ మేము వెళ్ళింది వింటర్ అయ్యేసరికి అది మెయింటైన్ లేదనమాట. అందుకని చెప్పేసి అతను జకూజీ లోపల ఉన్నది ఇస్తాను, సో దట్ మీరు యూస్ చేసుకోవచ్చు, ఎలాగో వింటర్ కాబట్టి జకూజీ బయట ఉన్న మీరు యూస్ చేయలేరు అంటే సరే అని చెప్పేసి ఈ రూమ్ తీసుకున్నాం. సో క్యాపడోషియాలో ఎలా అంటే ప్రాపర్ కేవ్ రూమ్స్ ఉంటాయి. దే ఆర్ ఫేమస్ ఫర్ ఇట్. అంటే లైక్ ఒకప్పుడు కేవ్స్లో బతికే వాళ్ళు ఉంటారు కదా, లైక్ పురాతన కాలంలో. సో ఆ కేవ్స్ని లైట్గా రినోవేట్ చేసి రూమ్స్లా చేస్తారనమాట. సో మేమున్నది ప్రాపర్ కేవ్ హోటల్ అయితే కాదు, బట్ ఆల్మోస్ట్ సెమీ కేవ్ హోటల్స్ అనమాట. వీళ్ళు రీఫర్బిష్ చేసి ఇలా నీట్గా ఇచ్చారు. సో ఇది వాళ్ళ మెయిన్ హమామ్ బాత్ అనమాట, చాలా ఫేమస్. బట్ అది ఎలా యూస్ చేయాలి మనకు తెలియదు కాబట్టి మనకంత ట్రై చేసే టైం కూడా లేకుండే. సో ఇలా కేవ్ లోపల బాత్రూమ్, షవర్, ఎవ్రీథింగ్ ఇచ్చారు, చాలా బాగుండే అనమాట. సో మేము ఇక్కడ 3 types ఆఫ్ డిఫరెంట్ హోటల్స్ అనమాట. బార్డ్రూమ్లో వచ్చేసి ప్రాపర్ హోటల్ అండ్ క్యాపడోషియాలో వచ్చేసి కేవ్ హోటల్. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళే ఇస్తాన్బుల్లో ఏంటి అనేది మీరు వెయిట్ చేసి చూడాలి, అది కూడా చాలా బాగుంది. సో అలా రూమ్ టూర్ అంతా చేసేస్తున్నాను అనమాట. సో చూసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ బుకింగ్స్ ఎలా చేయాలి, ఈ ప్రైస్ ఎంత పడింది, అదంతా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చిన్న కమెంట్ వేసేయండి కింద, నేను మీకు పక్కా దానికి రిప్లై ఇస్తాను. ఇది కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్ మోడల్ ఉండే అనమాట, జకూజీ ఇంక్లూడెడ్. సో ఆ కర్టెన్ ఓపెన్ చేస్తే ప్రాపర్ స్నో వ్యూ ఉండే. అండ్ ఇది చిన్న అపార్ట్మెంట్ టైప్ ఉండే, లైక్ స్టెప్స్ దిగి వెళ్తే మనకి డైనింగ్ అండ్ ఫైర్ ప్లేస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో నేను అది ఎలా వాడాను ఏంటి అనేది నా నెక్స్ట్ 2 days క్యాపడోషియా వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు మీరు చూస్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రూమ్ వి గాట్. సో జకూజీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ క్లిప్పింగ్ నాకు ఇదే వీడియోలో ఐ థింక్ లాస్ట్లో వస్తుంది. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఫైర్ పెట్టించుకోవడానికి అడిగితే ఫర్ వన్స్ అది ఫ్రీ అన్నారు. అండ్ తర్వాత సెకండ్ టైం కావాలంటే మాత్రము 40 euros పర్ టైం అన్నట్టు చెప్పారు. లైక్ 4000. సీరియస్లీ ఇంత కాస్ట్లీ హోటల్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు అలా ఛార్జ్ చేస్తున్నారు. సో మేము కాంప్లిమెంటరీగా ఇచ్చే 1 దాంతోనే సరిపెట్టేసుకున్నాం. సో వెదర్ చూడండి ఎంత బాగుందో, లైక్ మనాలి వైబ్స్ విత్ ఇండియన్ వెదర్ టైప్లో ఉండే, చాలా బాగుండే.
ఇది చిన్న సిట్అవుట్ అనమాట రూమ్ నుంచి. ఇక్కడ నుంచి ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది. సో నేను ఫస్ట్లో చెప్పాను కదా బయట జకూజీ ఉన్నది చూసామని చెప్పేసి, అది దీని కిందనే ఉంది. సో ఇప్పుడు మీకు అది కనిపిస్తుంది, ఇది వాళ్ళ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ మీరు చూసారు కదా ఈ జకూజీ బయట, సో అదే అనమాట మేము బుక్ చేసిన రూమ్. బట్ మాకు అది రాలేదు, బట్ బెటర్, చాలా బాగా అయింది. ఇందాక నేను ఈ వీడియో ఇంట్రొడక్షన్ షూట్ చేసింది కూడా అదే స్వింగ్లో కూర్చొని. సో ఇక్కడ నుంచి మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి అండ్ కనెక్టెడ్ ఉన్నాయి అన్నమాట. అండ్ అక్కడ సమ్మర్లో బయట మన ఏమంటారు దాన్ని టిఫిన్ సర్వ్ చేస్తారంట. బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి అది కూడా ఇంటీరియర్లో పెట్టారు. ఇది రూమ్ నుంచి ఇలా పైకి వస్తే కైండ్ ఆఫ్ టెర్రస్ అనమాట. యాక్చువల్లీ నేను కూడా ఇక్కడికి వెళ్ళలేదు, ఈ వీడియో మా హస్బెండ్ తీశారు. సో నేను ఈ వ్యూ కూడా మిస్ అయ్యాను సక్సెస్ఫుల్లీ. సో మేము వచ్చేసరికి 11:30 అయింది. పిచ్చ ఆకలిగా ఉండే అండ్ కంటిన్యూ 15 hours బస్ జర్నీ అయ్యేసరికి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. నేనైనా ఇంకా స్టిల్ బెటర్, మా హస్బెండ్కి అయితే ఆల్మోస్ట్ హిస్ డన్. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, అలాంటప్పుడు బస్ ఎందుకు తీసుకున్నారు, యూ కెన్ డైరెక్ట్లీ టేక్ అ ఫ్లైట్ కదా అని. సో ఫ్లైట్ తీసుకోవాలంటే ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే, టర్కీలో నాకు నచ్చింది అది ఒకటే. లైక్ మీరు ఇంటర్ టర్కీలో ఎక్కడ తిరిగినా కానీ ఆ ప్లేస్ నుంచి ఇస్తాన్బుల్ వెళ్ళి ఇస్తాన్బుల్ నుంచి సెకండ్ ప్లేస్కి వెళ్ళాలి. సో దానివల్ల చాలా టైం టేకింగ్ పడుతుంది అండ్ 2 చెక్-ఇన్స్ చెక్అవుట్స్ చేయాలి. సో అందుకని మేము అది అవాయిడ్ చేశాను. సో అలా వీడియోస్ అన్నీ తీసేసుకొని ఫైనల్గా రెడీ అయిపోయాను. సో నేను సింపుల్గా అవుట్ఫిట్ పెట్టుకున్నాను, ఎందుకంటే ట్రావెల్లో తెలిసిందే కదా మనకి ఎక్కడ ఒక ప్లేస్కి వెళ్ళాము అండ్ చలిని కవర్ చేసుకోవాలి, అలాగే ఎండని కూడా కవర్ చేసుకోవాలి. సో అలా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. సో ఈరోజు మన ప్లాన్ ఏంటి అని అంటే, మనకి ఏటీవీ రైడ్ బుక్డ్ ఉందన్నమాట, సన్సెట్ ఏటీవీ రైడ్. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎర్లీ మార్నింగ్ ఒకటి బుక్ చేసుకోవచ్చు, లేదా సన్సెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో వాళ్ళే మన దగ్గరికి వచ్చి మనల్ని పికప్ చేసుకొని హోటల్ నుంచి ఏటీవీ రైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హోటల్లో డ్రాప్ చేస్తారు. లైక్ ఇది ఒకటి బెస్ట్ థింగ్ నాకు నచ్చింది. మీరు ఏది బుక్ చేసుకున్నా పిక్ అండ్ డ్రాప్ సర్వీస్. ఎందుకన్నానంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లేదు, లైక్ క్యాబ్స్ ఆర్ షటిల్ సర్వీసెస్ ఏం లేవన్నమాట. సో దట్ ఈస్ బెస్ట్. సో అందుకని పిక్ అండ్ డ్రాప్ ఉన్నాయి కూడా చూస్ చేసుకున్నాము. సో మాకు ఒక 1.5 hour ఏమో టైం ఉండే అనుకుంటా రెడీ అయ్యాక ఏటీవీ రైడ్కి. అందుకని చెప్పేసి మేము ఫస్ట్ తినేద్దామని చెప్పేసి వచ్చాము, ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆ రోజు. అందుకని చెప్పేసి ఫస్ట్ రెడీ అయిపోయి దగ్గరికే వెళ్ళాము, ఎందుకంటే మా పికప్ ఇందాక చెప్పినట్టు హోటల్లో ఉండే కదా. సో మేము లంచ్ చేసేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతే హోటల్ నుంచి ఆ ఏటీవీ రైడ్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకొని రైడ్కి తీసుకెళ్తారు. అందుకే మేము వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న రెస్టారెంట్సే చూస్ చేసుకున్నాము. అదే మేము చేసిన తప్పు, ఎందుకో నేను చెప్తాను. సో ఇక్కడికి రాగానే నేను నా బాటమ్ వీడియోలో కూడా చెప్పాను, మేము ఫస్ట్ ఫుడ్స్ వెతుకుతామన్నమాట, ఏదైనా ప్లేసెస్కి వెళ్తే వాళ్ళ ట్రెడిషనల్ డిష్ ఏంటి అని. సో ఈ హోటల్కి చాలా అట్రాక్ట్ అయిపోయాం మేము, ఎందుకంటే ఇక్కడ బయట వాళ్ళు నించొని చేసే సెల్లింగ్ ఉంటుందండి. ఇది 300 years బ్యాక్ ఓవెన్ అని చెప్పేసి బాగా సెల్ చేసి మమ్మల్ని అట్రాక్ట్ చేశారనమాట బయట. సో ఆయన మాట విని మేము ఆ ఓవెన్కి టెంప్ట్ అయిపోయి లోపలికి వచ్చేసాము. రాగానే మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదేంటో మీకు ఇప్పుడు నేను తెలుస్తుంది. సో ఇది పిదెం అనమాట, వాళ్ళ ట్రెడిషనల్ డిష్ స్టార్టర్ టైప్స్లో. సో ఇది బేసికల్గా కైండ్ ఆఫ్ పిజ్జా వర్షనే అనుకోండి, దాంట్లో టాపింగ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. అండ్ వీళ్ళ ఫేమస్ డిష్, లైక్ మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మీకు కనిపించేది పాట్రీ కబాబ్ అనమాట. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ మీట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ మన టోఫు ఆప్షన్స్ ఉంటాయి, పనీర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, వీగన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో అలా 4 different ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది ఏంటంటే వాళ్ళు ఆ పాట్లో కుక్ చేసి మన దగ్గరకు వచ్చి మనతోనే విరగొట్టించి మన ప్లేట్లో వేస్తారనమాట. సో చాలా వరస్ట్ అంటే వరస్ట్ ఉండే. సో తర్వాత ఈ దారిలో వస్తుంటే ఇక్కడ ఒక షాప్ కనిపించింది, లైక్ డెజర్ట్ షాప్. ఇందులో నాకు మన కునాఫా తినాలనిపించింది, ఎందుకంటే టర్కీలో కునాఫా చాలా ఫేమస్. నేను చీజ్ కునాఫా తీసుకున్నాను అనుకుంటా ఇక్కడ. సో అదొకటి తీసేసుకొని తిన్నాను, బట్ ఆ క్లిప్పింగ్ ఐ డోంట్ నో మిస్ అయింది. సో ఆ కునాఫా తినేసి మనకి ఎక్కడ ఉండం కదా, 15 minutes ఉంటే 15 minutesలో కూడా ఒకటి కవర్ చేద్దామని చెప్పేసి కునాఫా తీసుకొని కూర్చున్నాను. వాళ్ళు ఫుల్ లేట్ చేశారు, ఆల్మోస్ట్ మిస్ అయిపోతాం ఏటీవీ రైడ్ అనుకున్నాము, బట్ ఎస్ మిస్ ఏం అవ్వలేదు, వీఆర్ అట్ టైం. సో కునాఫా తినలేదు యాక్చువల్లీ, పార్సల్ చేసుకొని దారిలో తినుకుంటూ వెళ్ళాము. సో హోటల్కి వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వస్తున్నాము, ఎందుకంటే ఆ ఏటీవీ రైడ్ వచ్చాడనమాట. అందుకని చెప్పేసి అలా ఒక వీడియో కూడా తీసేసుకొని ఆ ఏటీవీ రైడ్ పర్సన్ వాళ్ళు ఇలా క్యాబ్స్లా తీసుకొస్తారనమాట, లైక్ మినీ క్యాబ్స్ ఆర్ టెంపోస్ వాట్ ఎవర్ అలా తీసుకొచ్చేసారు. సో ఆఫ్టర్ 15 minutes డ్రైవ్
దిస్ ఈజ్ ఆర్ ప్లేస్. ఇక్కడ మనకి హెల్మెట్స్ అన్నీ ఇచ్చేసి ఒక ఫామ్ మీద సైన్ చేయించుకొని స్టార్ట్ చేస్తారు. సో క్యాపిడోషియాలో మెయిన్ వచ్చేసి ఫెరీ చిమ్నీస్ అండ్ ఒక 4-5 డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ని కవర్ చేస్తారు. సో ఇలా ఏటీవీ రైడ్స్తో పాటు వీళ్ళు హాట్ ఎయిర్ బెలూన్స్ సర్వ్ చేస్తారు అండ్ హార్స్ రైడింగ్ సర్వ్ చేస్తారు. అండ్ ఐ థింక్ దే హ్యావ్ గ్రీన్ టూర్, రెడ్ టూర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా చేసాము. సో నా నెక్స్ట్ వీడియోస్లో అన్నీ మీకు ఒకటి వస్తాయి. సో ఈ రోజు మా ప్లాన్ జస్ట్ ఏటీవీ రైడ్ ఉండే, ఎందుకంటే మేము బస్ దిగిన తర్వాత మాకు దొరికిన టైంలో ఈ ఒకటే బుకింగ్ మేము చేయగలము. సో ఒక్కొక్క ప్లేస్లో ఆపుకుంటూ తీసుకెళ్తాడు. ఫస్ట్ సో దీంట్లో దేవరెంట్ వ్యాలీ, రెడ్ వ్యాలీ, లవ్ వ్యాలీ ఇలా ఒక 4-5 ప్లేసెస్ని కవర్ చేస్తారనమాట ఏటీవీ రైడ్లో. సో ఇది మనకు కావాలంటే ఇద్దరు సపరేట్గా తీసుకోవచ్చు, లేదా ఇద్దరు కలిపి ఒకటే బైక్ బుక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ప్రైస్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ప్రతి ప్లేస్లో ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక్కొక్క ప్లేస్లో హాల్ట్ చేస్తారనమాట. ఒక 10-15 minutes హైక్ చేయాలనుకున్న వాళ్ళు హైక్ చేయొచ్చు. వాళ్ళు చెప్పిన టైం ఫ్రేమ్లో రిటర్న్ రావాలి. అండ్ ప్రతి ఒక్క ప్లేస్లో మీకు తెలిసినట్టే సెల్ చేయడానికి మన స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఐ డోంట్ నో వీళ్ళకి అందులో కమిషన్ వస్తుందో ఏంటో తెలియదు, కానీ ప్రతి దగ్గర ఇక్కడ ఇది తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు మాకు చాలా సెల్ చేశారు. అండ్ బిలీవ్ మీ, కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంటుంది. సో నెవర్ గోయింగ్ టు టూరిస్ట్ ప్లేసెస్. సో అలా మొత్తం వ్యూస్ని ఎంజాయ్ చేసాము. చాలా క్రేజీ ఉండే. అలా రిటర్న్ మేము వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 7 ఏమో అయినట్టుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ కావాలంటే అక్కడ దింపేస్తారనమాట. సో మేము ఎలాగో డిన్నర్ చేయాలి కదా అని చెప్పేసి హోటల్కి వెళ్ళకుండా సెంటర్లోనే దిగిపోయాము. సో దట్ మేము సిటీ కూడా తిరగచ్చని, లైక్ మళ్ళీ రిటర్న్ వచ్చి ఎవరు చూస్తారు. సో అలా సెంటర్లో దిగేసి క్యాపిడోషియా నైట్ వ్యూ అంతా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎంత బ్యూటిఫుల్ బౌల్స్ ఉన్నాయో, వీళ్ళ హ్యాండ్మేడ్ ఉన్నాయండి. లిటరలీ చూసిన కొద్దీ తీసుకోవాలనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నేను కొన్ని షాప్ చేశాను. ఎప్పుడు చెప్పినట్టే వెయిట్ ఫర్ ది హాల్ వీడియో. అండ్ ఇక్కడ మోసపోయాం కూడా. ఈ ఒక ఫ్రేమ్ తీసుకున్నాం ఈ షాప్లో. అలాగే డిన్నర్ చేసేసి రిటర్న్ హోటల్కి వచ్చేసాం. 7 అయిపోయింది. ఇప్పుడే డిన్నర్ చేసుకొని రూమ్కి వచ్చేసాము. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, రేపు మాకు యానివర్సరీ సందర్భంగా రేపు స్పెసిఫిక్గా కావాలని హాట్ ఎయిర్ బెలూన్ బుక్ చేసుకున్నాము. బట్ దట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అండ్ వాళ్ళు దాన్ని రీస్కెడ్యూల్ చేశారు ఎల్లుండికి, లైక్ 5th of December. దట్స్ ఓకే. 5th of December అయినా వెదర్ కండిషన్స్ బాగుంటే చాలు, అది ప్లాన్. సో ఇప్పుడు ఏంటి అని అంటే, మేము జకూజీ మొత్తం అరేంజ్ చేసుకొని కాస్త చిల్ అవుదామని ప్లాన్. బట్ ఆ జకూజీ సెట్టింగ్స్ అవన్నీ చూసుకోవాలి. సో ఈ నైట్ అంతా చిల్ అయిపోయి పడుకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకో ప్లాన్ ఉంది. రెడ్ టూర్ బుక్ చేసుకున్నాము. అది ఏంటి, అదంతా ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అలా డీని మంచి జకూజీ బాత్తో ఎండ్ చేసాము. చాలా తిప్పలు పడి జకూజీని సెట్ చేసేసుకొని ఎండ్ చేసేసామన్నమాట. సో ఈ రోజు ఈ వీడియో ఇంతే. సో ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ అండ్ స్టే పాజిటివ్. ఇట్లు మీ మైనతో మాటలు. మంచి పూరి అవుతుంది లోపల.